ఉంటుందేమోనని. గనుక ఒక మాట అయినా మన హృదయాన్ని తాకుద్దని ఆశపడుతూ ఈ రోజున ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని నేను మీ ముందుకు తెచ్చానండి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనము గమనిద్దాం. ఈ రోజున మన అంశం పేరేంటంటే తాళపు చెవులు. అందరూ చెప్పండి, మన అంశం పేరేంటండి? తాళపు చెవులు. నేనొక 4 గదుల్ని నేను ఈ రోజున మీ ముందు పెడతాను. ఆ 4 గదులకి ఒక్కొక్క గదికి ఒక్కొక్క గుమ్మం ఉంది. మామూలుగా ఒక్కొక్క ఇంటికి ఒక 4-5 దారులు ఉంటాయేమో, కానీ ఇప్పుడు నేను చెప్పే 4 గదులకి ఒక్కొక్క గదికి ఒక్కొక్క గుమ్మం మాత్రమే ఉంది. తలుపు ఒక్కటే మాత్రమే ఉంది. దానికి ఒక తాళపు కప్పు ఉంది. దానిని ఆ తాళపు చెవితో దానిని ఓపెన్ చేయాలి. ఇంకా ఏ రకంగా గాను వేరే దారిలోనూ ఆ గదుల్లోనికి మనం వెళ్ళటానికి కానీ, ఆ గదిలో నుంచి మనం బయటికి రావడానికి కానీ వీలు లేదు. ఆ తాళపు చెవుల్ని, ఆ గదులకు సంబంధించిన తాళపు చెవుల్ని మీ ముందర పెట్టాలని నేను ఆశపడుతున్నాను. మనం సహజంగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి సమయంలో, మన అనుదిన జీవన మనుగడలో ఈ తాళపు చెవులు చాలా చక్కగా మనకు ఉపయోగపడుతూ ఉంటాయండి. ప్రతి ఇంటికి తాళపు చెవి ఉంటుంది. మన ఇంట్లో ఉన్న బీరవాకి తాళపు చెవి ఉంటుంది. మనం వాడే బైక్కి, స్కూటీకి కానీ తాళపు చెవి ఉంటుంది. కార్లకి, లారీలకి తాళపు చెవి ఉంటుంది. ట్రైన్కి, విమానాలకు కూడా తాళపు చెవి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ చేతుల్లో ఉండే ఫోన్లకు కూడా తాళపు చెవి ఉంటుంది. దాన్ని ఏమంటాం? లాక్ అంటాం. దాన్ని లాక్ స్క్రీన్ అంటాం. లేదా మీ వేలి ముద్ర అక్కడ పెడతారు, ఆ ఫోన్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. దానికి కూడా తాళపు చెవులు అనేది ఉంటాయి. గనుక ప్రియులారా, ప్రతి దానికి మన యొక్క జీవితంలో ఈ తాళపు చెవుల్ని మనము కలిగి ఉంటాం. కొన్ని విలువైనవి ఆ గదులలో మనం భద్రపరుస్తాం. దానికి తాళపు చెవుల్ని మనము పెడతాం. ఆ తాళపు చెవిని కూడా మనం జాగ్రత్తగా భద్రపరుచుకుంటాం. కనుక ఇప్పుడు నేను చెప్పే ఈ గదులకి మన అనుదిన జీవితంలో ప్రతి దానికి మనం ఈ తాళపు చెవుల్ని మనము ఉపయోగిస్తూ ఉంటామండి. అయితే నేను ఈ 4 గదులను, ఒక్కొక్క గదిని నేను మీకు పరిచయం చేస్తాను. దేవుని వాక్యంలో నుంచి ఒక్కొక్క గదిని మనం చూద్దాము. ఖచ్చితంగా వీటి తాళపు చెవులు మనకు కావాలి. 100% ఈ తాళపు చెవులు మనకు కావాలి. మొట్టమొదటి గదిని మీ వద్దకు తీసుకొస్తాం. చూడండి, బైబిల్లో నుంచి లూకా సువార్త 11వ అధ్యాయం. లూకా సువార్త 11వ అధ్యాయం 52వ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమను తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి. చాలండి. ఏం తాళపు చెవి అంట ఇది? జ్ఞానం అనే తాళపు చెవిని మీరేం చేశారు? ఎత్తుకొని పోతిరి. ప్రియులారా, ఈ గది ఏం గది అని అంటే జ్ఞానం అనే గది. ఏ గది అండి ఇది? జ్ఞానం అనే గది. యేసు ప్రభువారు ఆయన సువార్త ప్రకటిస్తూ సంచరిస్తున్నటువంటి కాలంలో, ఆ కాలంలో శాస్త్రులు అనేవాళ్ళు, పరిసయ్యులు అనేవాళ్ళు, సద్దుకులు అనేవాళ్ళు, ప్రధాన యాజకులు అనేవాళ్ళు ప్రజలకు బోధిస్తూ తిరుగుతూ ఉంటున్నారు. అయితే వీళ్ళు ఏం ప్రకటిస్తున్నారు అని అంటే అసలైంది ప్రకటించకుండా, సత్యమైంది ప్రకటించకుండా, అవసరమైంది ప్రకటించకుండా, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని ప్రజలకు ప్రకటించకుండా వేరేది ఏదేదో చెప్తున్నారు. ఏదేదో గదులకు, అసలైన గది దగ్గర తీసుకురాకుండా వేరే గదుల దగ్గరికి ప్రజల్ని తిప్పుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు కోపడ్డాడు. మీరు అసలైంది చెప్పట్లా, మీరు దేవుని యొక్క చిత్తాన్ని చెప్పట్లా, మీరు దేవుని యొక్క ఉద్దేశాన్ని చెప్పట్లా, మీరు దేవుని యొక్క సంకల్పాన్ని చెప్పట్లా, అసలు మీరు పైనుండి వచ్చే జ్ఞానం గురించి మీరు ప్రజలకు బోధించట్లా. కాబట్టి అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానం అనే తాళపు చెవిని మీరు ఎత్తుకొని వెళ్ళిపోయారు. ప్రియులారా, ఇదేం తాళపు చెవి అని అంటే జ్ఞానం అనే తాళపు చెవి. ఈ తాళపు చెవి ఎవరి దగ్గర ఉంటుందంటేనండి, ఈ తాళపు చెవి ఎవరి దగ్గర ఉంటుందంటే ఇది ఎవరైతే ఉపదేశిస్తారో వాళ్ళ దగ్గర ఈ జ్ఞానం అనే తాళపు చెవి ఉంటుంది. అలాగే ఉపదేశకులకు ఈ జ్ఞానం అనే తాళపు చెవి ఉంటుంది. టీచర్లకి ఈ జ్ఞానం అనే తాళపు చెవి ఉంటుంది. అలాగే
ప్రతి తండ్రి తన కుటుంబానికి ఒక ఉపదేశకుడు కాబట్టి ప్రతి తండ్రి దగ్గర ఈ జ్ఞానం అనే తాళపు చెవి ఉంటుంది. అలాగే ప్రతి తల్లి దగ్గర తన పిల్లలకి బోధించాలి కాబట్టి ప్రతి తల్లి దగ్గర ఈ జ్ఞానం అనే తాళపు చెవి ఉంటుంది. ప్రతి ఇంటి పెద్ద దగ్గర ఈ జ్ఞానం అనే తాళపు చెవి ఉంటుంది. ప్రతి ఇంటి యజమానుడి దగ్గర ఈ జ్ఞానం అనే తాళపు చెవి ఉంటుంది. ఈ తాళపు చెవితో ఏం చేయాలి అని అంటే తన పిల్లలకు జ్ఞానాన్ని నేర్పించాలి. ప్రియులారా, ఈరోజున చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకి జ్ఞానాన్ని నేర్పించలేకపోతున్నారు. జ్ఞానం అంటే ఏంటి? ఇదేదో లోక సంబంధమైన విషయం కాదు. జ్ఞానము 4 రకాలు. జ్ఞానం ఎన్ని రకాలండి? 4 రకాలు. మొట్టమొదటి జ్ఞానం ఏంటంటే ప్రకృతి సంబంధమైన జ్ఞానం. ఈ జ్ఞానం ప్రకృతి సంబంధమైన జ్ఞానం. ఇది మొదటి జ్ఞానం. రెండవ జ్ఞానం ఏంటంటే శాస్త్రీయ జ్ఞానం. శాస్త్రీయ జ్ఞానం అంటారు. మూడవ జ్ఞానం ఏంటంటే లోక జ్ఞానం. ఏ జ్ఞానం? లోక జ్ఞానం. నాలుగవది ఏంటంటే దైవ జ్ఞానం. ఇది పైనుండి వచ్చే జ్ఞానం. మొదటి జ్ఞానం ఏంటంటే ప్రకృతి సంబంధమైన జ్ఞానం. ఇది అందరికీ ఉంటుంది. ప్రకృతి సంబంధమైన జ్ఞానం అంటే ఏంటంటే పొద్దున్నే లెగాలి, మొహం కడుక్కోవాలి, టిఫిన్ చేయాలి, తర్వాత డ్యూటీకి రెడీ అవ్వాలి, స్కూల్కి రెడీ అవ్వాలి, కాలేజీకి రెడీ అవ్వాలి, రోడ్డు మీద వెళ్తుంటే ఎదురుగా లారీ వస్తే పక్కకు తప్పుకోవాలి, ఎదురుగా ముళ్ళుంటే అడుగు అవతలకు వేయాలి. దీన్ని ప్రకృతి సంబంధమైన జ్ఞానం అని అంటారు. ఈ జ్ఞానం అందరికీ ఉంటుంది, కానీ ఇద్దరిలో ఉండదు. ఈ జ్ఞానం ఎంతమందిలో ఉండదంటండి? ఇద్దరిలో ఉండదు. ఎవరా ఇద్దరు అని అంటే ఫస్ట్ మెంటలోడికి ఉండదు ఇది జ్ఞానం. అందుకే వాడిని ఏం చేస్తాం? మెంటలోని తీసుకుని వెళ్ళి మెంటల్ హాస్పిటల్లోనో జైల్లోనూ చేర్పిస్తాం. ఎందుకంటే వాడికి సమాజంలో ఎలాగుండాలో తెలియదు, ఎలా మొహం కడుక్కోవాలో, ఎలా తినాలో తెలియదు. అందుకే ఆసుపత్రిలో పిచ్చోడికి జ్ఞానం ఉండదు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం. రెండో జ్ఞానం ఏంటంటే శాస్త్రీయ జ్ఞానం. రెండో జ్ఞానం ఏంటండి? శాస్త్రీయ జ్ఞానం. ఇది ఎవరి దగ్గర ఉంటుందంటే చదువుకునే వాళ్ళ దగ్గర ఉంటుంది. డాక్టర్ చదివే వాళ్ళ దగ్గర వైద్య శాస్త్రం ఉంటుంది, సోషల్ చదివే వాళ్ళ దగ్గర సాంఘిక శాస్త్రం ఉంటుంది, లెక్కలు చదివే వాళ్ళ దగ్గర గణిత శాస్త్రం ఉంటుంది, ఎంపీసీ ఇంజనీరింగ్ స్టూడెంట్ దగ్గర గణిత శాస్త్రం ఉంటుంది. దీనంతా శాస్త్రీయ చదువుకునే బిడ్డలకు ఉండేది శాస్త్రీయ జ్ఞానం. మూడో జ్ఞానం ఏంటంటే లోక జ్ఞానం అని అంటారు. ఏ జ్ఞానం అంటారండి? లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుందంటే ఈ లోక జ్ఞానము ఉదాహరణకి రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర ఈ లోక జ్ఞానం ఉంటుంది, రాజకీయ నాయకుల దగ్గర ఈ లోక జ్ఞానం ఉంటుంది, అటు ఇటుగా తిరిగే వాళ్ళ దగ్గర ఈ లోక జ్ఞానం ఉంటుంది, ఎలా తప్పించుకోవాలా అన్న లోక జ్ఞానం ఉంటుంది, నూనె పోసి అత్తను ఎలా పడేయాలన్న కోడల దగ్గర కూడా ఈ లోక జ్ఞానం ఉంటుంది. అర్థమవుతుందండి? మోసం చేయడానికి, కుట్ర చేయడానికి ఈ లోక జ్ఞానం అనేది ఉంటుంది. లోక జ్ఞానం అనేది ఉంటుంది. ప్రియులారా, నాలుగోది ఏ జ్ఞానం అండి? దైవ జ్ఞానం. ఇది పైనుండి వచ్చే జ్ఞానం. ఇది పవిత్రమైన జ్ఞానం. ఇది భక్తి కలిగిన జ్ఞానం. ఇది యథార్థత కలిగిన జ్ఞానం. ఇది సత్యం కలిగిన జ్ఞానం. ఈ జ్ఞానం అనే తాళపు చెవిని పెట్టి మనం ఆ గదిని ఓపెన్ చేసి ఆ ఇంట్లోకి మన పిల్లల్ని పంపించాలి. నేను స్తోత్రం చెప్దామా అండి? ఈ జ్ఞానం అనే గదిలో మీ పిల్లలు పెరగాలి. ఈ జ్ఞానం అనే గదిలో దేవుని యొక్క దైవ జ్ఞానంలో మీ పిల్లలు, మీ సంతానం, మీ మనవళ్ళు, మీ మనవరాళ్ళు ఇది పెరగాలి. ఈ తాళపు చెవులను మీరే ఓపెన్ చేయాలి. మీరు దాచిపెట్టేస్తున్నారు, మీరు బుద్ధి చెప్పట్లా, మీరు హెచ్చరించట్లా, మీరు అసలుకండి లోకంలో ఎక్కువగా చూస్తే అల్లచిల్లరిగా తిరిగే యవన బిడ్డలు చాలామంది ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? అసలు స్టార్టింగ్ 99% తల్లిదండ్రులు ఈ గదిని ఓపెన్ చేయట్లే. తల్లిదండ్రులు ఈ తాళపు చెవుల్ని ఓపెన్ చేయట్లా. తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. తమ జీవితాన్ని యవన బిడ్డలు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. మొక్కయి వంగంది మానిన తర్వాత వంగుతుందా? కాబట్టి టీనేజ్లోకి వచ్చిన వాళ్ళకి నేనేం చెప్పలేను, కానీ చిన్న పిల్లలు ఉంటారు కదా, చిన్న బిడ్డలు వచ్చిన వాళ్ళని మాత్రం కొంచెం ఇప్పటి నుంచే కంట్రోల్ చేయండి. దేవుడు ఆ తాళపు చెవిని మనకు అనుగ్రహించునుగాక. ఇది జ్ఞానం అనే తాళపు చెవి. నువ్వు ఒక ఉపదేశకురాలు అయితే, నువ్వు ఒక తల్లిగా, తండ్రిగా నువ్వు ఒక ఉపదేశకుడు అయితే నువ్వు జ్ఞానం అనే తాళపు చెవిని నువ్వు నీ ఇంటిలో ఓపెన్ చేయాలి. ఆ గదిలోకి నీ బిడ్డల్ని పంపించాలి. జ్ఞానము లేక ప్రజలు నశిస్తున్నారు. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలియ వివేచన ఆయన నోట నుండి వచ్చును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక ప్రియులారా, ఈ జ్ఞానము, దైవ జ్ఞానాన్ని మన బిడ్డలకు నేర్పించాలి. ఎలా నడవాలో, ఎలాగ ఉండాలో నేర్పించాలి.
ఒకసారి ఏంటండి, ఒక తల్లి తన బిడ్డని మాటి మాటికి భయంకరంగా తిడతా ఉండేదంట. వాడు ఏం చేసినా కానీ పనికి మాలనోడా అని ఆ నోటితో ఉచ్చరించేదంట. వాడు పెద్దయిన తర్వాత నిజంగానే పనికి మాలనోడు అయిపోయాడు. ఎంత విశ్వాసం ఆ తల్లికి. ప్రియులారా, కొంచెం దాన్ని ఏమంటారనంటే, తల్లిదండ్రులు జ్ఞానం కలిగి పిల్లల్ని ఎలా మాట్లాడాలి, ఎలాగ ఉండాలి, చుట్టాలు వస్తే ఎలా చూసుకోవాలి, ఎవరు వస్తే ఎలా చూసుకోవాలి, ఎలాగ మాట్లాడాలి అనే జ్ఞానం ఉండాలండి. జ్ఞానం ఉండాలి. చాలామంది చేసే తప్పు ఏంటంటే, పిల్లల దగ్గర అన్ని విషయాలు వాళ్ళు ఉండంగానే చర్చించుకుంటూ ఉంటారు. అది కూడా డేంజరే. ఒక బాలుడి యొక్క మేనమామ గురించి ఈ తల్లిదండ్రులు చాలా అంటే కొంచెం చెడుగా చర్చించుకుంటున్నారంట. ఆ పిల్లలు కూడా వింటున్నారంట. విన్న తర్వాత పిల్లల హృదయంలో ఏమి ముద్రపడిపోయింది? మా మేనమామ ఇట్టంటోడా అని ముద్రపడిపోయింది. ఇంకా వాళ్ళ మేనమామ మరుసటి రోజు వచ్చాడంట. ఇంట్లోకి వస్తే పలకరించలేదు, ఇంట్లోకి వస్తే మంచినీళ్ళు ఇవ్వలేదు, ఇంట్లోకి వస్తే ఏం చేయలేదు, మర్యాద కూడా లేదు. కారణం ఏంటి? పిల్లలు అలా అయిపోవడానికి కారణం ఏంటి? తల్లిదండ్రులు. ప్రియులరా, వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలో ఈ జ్ఞానం అనే తాలపు ముందు మనకు కావాలి. కాబట్టి ఎలాగా వాళ్ళని దేవుని జ్ఞానంలో పెంచాలో మనము దేవుణ్ణి అనుకరిస్తే, దేవుడు ప్రార్థన చేస్తే, దేవుడు మనకు ప్రతి తల్లిదండ్రికి ఈ జ్ఞానం అనే తాలపు చెవినిస్తాడు. గనుక ప్రియులరా, జ్ఞానం అనే తాలపు చెవిని నేను మీ ముందు పెడుతున్నాను. రెండవ తాలపు చెవిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములకు సజీవుడినై ఉన్నాను. మరియు చూడండి మరణము యొక్కయో పాతాళ లోకము యొక్కయో తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. ఈ గది పేరేంటంటే పాతాళం అనే గది. ఏ గది అంటే ఇది? పాతాళం అనే గది. ఈ గది పేరు పాతాళం అనే గది. అయితే ఈ గది ఉంది, ఈ పాతాళం అనే ఒక గది ఉంది. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకునగలవాడు ఎవడు అనే మాట రాస్తాడు. అంటే పాతాళంలోనికి వెళ్లకుండా ఉండగలిగినోడు ఎవడూ లేడు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపం వలన వచ్చి జీతము మరణము. కాబట్టి ఇది మరణపు గది, ఇది పాతాళం అనే గది, ఈ పాపపు గది. ఇది పాపం వలన వచ్చే జీతమైన మరణపు గది, పాతాళపు గది ఇది. ఈ గదిలో మనం ఎలా ఉన్నామంటేనండి, దేవుని యొక్క వాక్య ప్రకారంగా అసలు జనరల్గా చెప్పాలి అని అంటే, అసలు మనం అందరం ప్రజెంట్ ఈ భూమి మొత్తం ఈ గదిలోనే ఉంది. ఈ భూమి ఈ గదిలో ఉంది. ప్రస్తుతం ఎవరైతే రక్షణ పొందలేదో, ఎవరైతే మారు మనసు పొందలేదో, ఎవరైతే తమ పాపంలో జీవిస్తున్నారో వీళ్ళు ఈ గది బయట లేరు, ఈ గది లోపల ఉన్నారు. పాతాళం గది లోపల ఉన్నారు. పాతాళం లోపల ఉన్నట్టే లెక్క. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, జీవించుచున్నావు అన్న పేరు మాత్రమే నీకున్నది కానీ నువ్వు మృతుడవే. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక యవనస్తుడికి నీ పాప భారాన్ని తొలగించుకొని ఇలాగే నాలా చెప్తున్నాడంట జనాలకి. చెప్తా ఉంటే ఆ యవనస్తుడు ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఇలాగ అన్నాడంటండి, పాస్టర్ గారు ఏంటి మాటికి పాప భారం అంటూ ఉంటున్నారు, నాకేమంత భారం కనిపించట్లేదే, తాగుతున్నాను, తిరుగుతున్నాను, ప్రశాంతంగా ఉన్నాను, నాకేమంత భారం కనిపించట్లేదే అని అన్నాడంటారు. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, బాబు నువ్వు ఒక శవం దగ్గరికి వెళ్ళు, దాని మీద ఒక 10 కేజీల రాయి, ఒక 100 కేజీల రాయి పెట్టు శవం దగ్గర, దానికి భారం అనిపిస్తుందా? భారం అనిపించదు. బతుకున్నోడికి భారం అనిపిస్తుంది. నువ్వు పాపం విషయంలో పూర్తిగా చచ్చిపోయావు, అందుకే నీకు చలనం లేదు, నీ గుండెకు చలనం లేదు, నీకు వాక్యం తగలట్లేదు. కారణం ఏంటంటే జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే, నువ్వు పూర్తిగా గదిలోనికి వెళ్ళిపోయిన వాడివే. గనుక ప్రియులరా, దేవుని దగ్గర, ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఈ పాతాళపు తాళాలు ఉన్నాయి. ప్రియులరా, ఈ పాతాళపు తాళాలు ఉన్నాయి. పాతాళం చాలా వేదనకరమైంది. మనకు ధనవంతుడు లాజరు స్టోరీ తెలుసు కదండి. ధనవంతుడు ఒకడు ఉన్నాడు,
దరిద్రుడైన లాజరు ఒకడు ఉన్నాడు. లాజరు జీవితాంతం కష్టాలు అనుభవించాడు, ధనవంతుడు సుఖాన్ని అనుభవించాడు. తర్వాత ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత లాజరేమో పరలోకానికి వెళ్ళాడు, ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. అక్కడ అగ్ని ఆరట్లేదు, పురుగు చావట్లేదు, భయంకరంగా ఏడుస్తున్నాడు, యుగయుగములు మండుతూనే ఉంటున్నాడు. ఈ విషయము ఒక సండే స్కూల్ టీచరు పిల్లలకి చెప్పిందంట. ఈ ధనవంతుడు లాజర్ స్టోరీ. పిల్లల్ని ఒక మాట అడిగిందంట. ఏమని అడిగిందంటే, పిల్లలు మీకు ధనవంతుల్లాగా ఉండాలని ఉందా, లాజర్ లాగా ఉండాలని ఉందా అని పిల్లల్ని అడిగిందంట టీచర్, సండే స్కూల్ టీచర్. అప్పుడు పిల్లలు అన్నారంట, టీచర్ నాకు బతుకున్నంతకాలం ధనవంతుల్లాగా, చచ్చిపోయిన తర్వాత లాజర్ లాగా ఉండాలని ఉంది టీచర్ అన్నాడంట. అంటే వీడికి అవ్వా కావాలి, బువ్వా కావాలి, అదేం కుదరదు. ఉంటే లాజర్లాగా ఉండు, ధనవంతుల్లాగా ఉంటు. ప్రియులారా, జాగ్రత్తగా గమనిస్తే చాలామందికి ఈ పాతాళం యొక్క ఆ సత్యం తెలియట్లా. పాతాళం ఎట్లాగా ఉంటుందో మీకు ఒక వాక్యం చూపిస్తాను చూడండి. ఒకసారి సామెతల గ్రంథము 30వ అధ్యాయాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం చూడండి. అసలు పాతాళం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. జలగకు ఇమ్ము అను కూతుర్లిద్దరు కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అను పలుకనవి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. చాలును అని అననివి 4 ఉన్నాయంటండి. ఆ 4గిట్లో ఫస్ట్ది ఏంటంటే పాతాళము. మీరు యవనస్తులు సినిమా థియేటర్ దగ్గరికి వెళ్తే బయట హౌస్ఫుల్ అనే బోర్డు పెడతారు. పాతాళం దగ్గర ఈ బోర్డు ఉండదు, ఎంతమంది వెళ్ళచ్చు. హౌస్ఫుల్ బోర్డే ఉండదు, ఇది ఎంతమంది వచ్చు. మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి. పాతాళానికి జాలి ఎక్కువ, పాతాళానికి కనికరం ఎక్కువ, పాతాళానికి ప్రేమ ఎక్కువ. అసలు పాతాళం అంటే నువ్వంటే పాతాళం బాగా ఇష్టపడుద్ది. ఎందుకో చెప్పమంటారా? అది రావద్దని అందు 24 గంటలు తలుపు తెరుచుకొని కూర్చుంటుంది, ఎంతమందినైనా చేర్చుకుంటుంది. పైగా నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావు అని ఎదురు చూస్తూ ఉంది. ఏంటిది అది? పాతాళము అది ఎదురు చూస్తూ ఉంది. ఎవరిని మింగుదినా అని వాడు గర్జన సింహం వలె తిరుగులాడుచున్నాడు. కనుక పాతాళం దగ్గర హౌస్ఫుల్ బోర్డు లేదు, అది ఎంతమందినైనా చేర్చుకుంటుంది. అది ఒక నీటి ఊట లాంటిది, ఎన్ని నీళ్ళు పోసినా దానిలోకి వెళ్తానే ఉంటాయి. ప్రియులరా, కాబట్టి పాతాళం వేదనకరమైంది, అది చాలును అని అననిది పాతాళము. కాబట్టి పాతాళము తలుపులు చాలా భయంకరంగా ఉంటాయి. తమిళనాడులో ఒకసారి న్యూస్ పేపర్లో చదివాను. ఎండాకాలం సెలవులకి ముందు రోజు, ఎండాకాలం ఒక 2 నెలలు సెలవు ఇస్తారు కదండి, ఆ సెలవులకు ముందు రోజు ఒక స్కూలు అయిపోయే టైంలో ఒక బాలుడు నిద్రపోతున్నాడంట. 5వ తరగతి 6వ తరగతి చదువుతున్నాడు ఒక చిన్నపిల్లాడు, నిద్రపోతున్నాడంట. క్లాస్ రూమ్లో నిద్రపోతూ ఉంటే స్కూల్ అయిపోయింది, అందరూ బయటకు వచ్చేసారు. వాచ్మెన్ ఏం చేశాడనంటే సరిగా చెక్ చేయకుండా అన్నిటికీ తాళాలు వేసాడు. ఆ స్కూలు ఒక అరణ్యంలో ఉంది, ఒక కొంచెం ఇళ్లకు దూరంగా ఉంది ఆ స్కూలు. స్కూలుకు తాళం వేసేసాడు, వెళ్ళిపోయిన తర్వాత 2 నెలలు ఆగిన తర్వాత మరలా ఆ క్లాస్ రూమ్లో ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే క్లాస్ రూమ్ ఆ బాలుడు ఉన్న క్లాస్ రూమ్ ఓపెన్ చేస్తే ఆ బాలుడు కుళ్ళిపోయిన శరీరం, ఎముకలు బయటకు వచ్చేసాయి. కారణం ఏంటో తెలుసా అండి? పాపం బయటకు వద్దాం అనుకున్నాడు కానీ తాళాలు వేసేసి ఉన్నాయి. గనుక ప్రియులరా, పాతాళం కూడా అంత భయంకరంగా ఉంటుంది. నువ్వు వద్దామనుకుంటావు, పాపం ఆ బాలుడు తలుపు కొడుతున్నాడు, కేకలేస్తున్నాడు, వినేవాడెవడు లేడు, ఆ వేదనని గ్రహించేవాడెవడు లేడు. దాన్ని తలుపులు కొడుతున్నాడు కానీ తన మొర ఆలకించేవాడెవడు లేడు. ధనవంతుడి పాతాళంలో స్టోరీ అదే, తన వేదన వినని వాడెవడు లేడు. మీకు విషయం తెలుసా అండి? ప్రార్థన వినేటప్పుడే మనం ప్రార్థన చేయాలి. ఒకరోజు వస్తుంది మన ప్రార్థన ఎవడే అండు, అదే అక్కడ ఉంటుంది, అది
పాతాళంలో ఉంటుంది. ధనవంతుడి ప్రార్థన అక్కడ నెరవేరిందా? నెరవేరల. కాబట్టి ఇప్పుడు మన ప్రార్థన నెరవేరుద్ది కనుక ఇదే మిక్కులి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక ప్రియులరా, పాతాళము అది మిక్కిలి ఆశ పెట్టుకుంటూ ఉన్నది. అది చాలా భయంకరమైన స్థలము. అయితే దాని తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి అని అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఆ తాళాలు ఉన్నాయి. ఆయన తాళాలు తీసి మనల్ని విడిపించగలడానికి ఆయన యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, కనుక ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో, ఇంకా ఊపిరితో ఉండగానే నువ్వు ప్రభువు దగ్గరికి వస్తే నిన్ను ఆ మరణంలో నుంచి ఆయన బయటకు తీసుకొని వస్తాడు, ఆ పాతాల నుంచి ఆయన నిన్ను బయటకు తీసుకొని వస్తాడు. కనుక ప్రియులారా, ఇప్పుడు ఆ పాతాలను మనం తప్పిస్తాడు. పాతాలపు గది నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఎప్పుడు? ఊపిరి ఉన్నప్పుడు. కనుక ఇది పాతాలపు తాళపు చెవి. 3వ తాళపు చెవి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఎవరి తాళపు చెవి ఏంటండి? దావీదు తాళపు చెవి కలిగి, చదవాలి. ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. చాలండి. ఇక్కడ మనం చూస్తే ఎవరి తాళపు చెవి అంటే ఇది? దావీదు తాళపు చెవి. దావీదు తాళపు చెవి. మూడవదిగా, మొదటిది జ్ఞానపు తాళపు చెవి, రెండవది పాతాళపు లోకపు తాళపు చెవి, మూడవదిగా ఇది దావీదు తాళపు చెవి. దావీదు తాళపు చెవి. దావీదు తాళపు చెవి గురించి చాలా సంగతులు ఉంటాయి. ఈసారి మనం ఎప్పుడైనా చర్చిలో ఉన్నప్పుడు దాని గురించి ఒక గంట మాట్లాడుకుందాం. అయితే పైన ఒక 3 మాటలు చెప్తాను దావీదు యొక్క తాళపు చెవిని గురించి. దీనికున్న దావీదు యొక్క తాళపు చెవికి ఉన్నటువంటి ఆత్మీయ అర్థాలు మనకు యెషయా గ్రంథంలో ఒకసారి కనబడతాయి. చూడండి, యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచన భాగంలో, యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచన భాగంలో 22 నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతనిని స్థిరపరిచెదను. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండెను. ఇక్కడ 3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఒకటి, దావీదు ఇంటి తాళానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, దావీదు ఇంటికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అధికారం ఉంది. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. రెండవదిగా, అతని ఇంటికి ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే 23వ వచనంలో రాస్తాడు, దిట్టమైన చోట నేను అతన్ని కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచదును. దావీదు ఇంట్లో ఏముంది అని అంటే స్థిరత్వం ఉంది. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మూడవదిగా ఏముంది అని అంటే మాన్యత గల సింహాసనం ఉంది. దావీదు ఇంట్లో ఏముంది అని అంటే సింహాసనం ఉంది. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. అధికారం ఉంది, స్థిరత్వం ఉంది, సింహాసనం ఉంది. అంటే టోటల్గా దావీదు యొక్క గదిని మనం చూస్తే ఆ గదిలో ఏమున్నాయి అని అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎవడైనా దేవుని యొద్ద నుంచి ఆశీర్వచనాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నారా? ఎవరైనా దేవుడు చేసే మేలుల్ని అనుభవించాలని ఇష్టపడుతున్నారా? మీ హృదయాల తృష్ణ కొని ఉన్నారా? అయితే మీకు ఒక గది ఖచ్చితంగా అవసరం. ప్రతి వాడికి గది అవసరం. ఆ గది పేరేంటంటే దావీదు ఇంటి గది. ఆ గది తీయాలి అని అంటే మనకు ఆ దావీదు ఇంటి తాళాలు మనకి కావాలి. ప్రియులారా, ఇంటి తాళాలు ఇక్కడ దేన్ని సూచిస్తున్నాయి అని అంటే అధికారాన్ని సూచిస్తున్నాయి. ఇంటి తాళాలు అంతే కదండి. ఆ తాళాలు మన చేతిలో ఉంటే ఏంటి లెక్క? అధికారం ఉన్నట్టు లెక్క. మనకి పెళ్ళయ్యే వరకు తాళాలు తల్లి చేతిలో ఉంటాయి. పెళ్ళైన తర్వాత తాళాలు ఎవరి చేతిలోకి వెళ్ళిపోతాయి? మరి తర్వాత ఆమె హెడ్. మరి ఆమె ఇంకా ఇంటి తాళాలు నా దగ్గరికి వచ్చి ఉంటుంది. మా అత్తగారు ఎడుతూ ఉంటారు, అప్పుడే తాళాలు లాగేసుకుంది నా దగ్గర నుంచి అని. కాబట్టి తాళాలు అధికారాన్ని సూచిస్తూ ఉంటాయి. అధికారాన్ని సూచిస్తూ ఉంటాయి. మా ఇంటికి కూడా ఒక చిన్న తాళం ఉంది. నేను 100 రూపాయలు పెట్టి ఒక తాళం కొన్నా. అది పినీస్ పెట్టినా కానీ వచ్చేస్తుంది. అయితే తర్వాత కొంచెము
మంచిదే కొన్నాను, మంచి తాళం ఒకటి కొన్నాను. నా వివాహమైన కొత్తలో ఇంటికి తాళం వేశాను. దానికి 2 కాఫీలు ఉంటాయి, అంటే 2 తాళాలు ఉంటాయి. ఒకే తాళం 2 కాఫీలు ఉంటాయి. ఒకటి మా ఆవిడ దగ్గర ఉంటుంది, ఇంకోటి నా బండికి ఉంటుంది, నా బైక్ కీసుకుంటుంది. నా అనుదిన డ్యూటీ ఏంటంటే, మా ఆవిడ డ్యూటీకి వెళ్ళొద్ది చిట్టినగర్ దగ్గర, వాళ్ళ అమ్మగారింటి దగ్గర, మా అత్తగారింటి దగ్గర డ్యూటీకి ఉంటుంది. మా అత్తగారి ఇల్లు కొంచెం చిట్టినగర్ దగ్గర కొండలు ఉంటాయి. ఆ కొండల మధ్యలో మా అత్తగారి ఇల్లు ఉంటుంది. కొండ మధ్యకి ఒక 50 మెట్లు ఎక్కాలి. ఈసారి మేము అక్కడ స్తుతికుడికి పెడదాం లేండి. ఒక 50 మెట్ల మధ్యలో ఎక్కాలి. అయితే నేను ముందే చెప్పేశాను, పెళ్లి చూపుల్లో అని చెప్పేశాను, నేను మెట్లు ఎక్కలేనని. కాబట్టి ఆ ఒప్పుదలతో మేము పెళ్లి చేసుకున్నాం. తర్వాత ఏం చేశానంటే, డ్యూటీ అక్కడ ఉంది కాబట్టి నేను సాయంత్రం పూట మరలా సింగనగర్లో నేను ఉంటాను. అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు వెళ్ళాలంటే నేను ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తాను. అక్కడి నుంచి మా అత్తగారి ఇంటి దగ్గరికి వెళ్ళి, ఆ అమ్మాయి అక్కడ ఉంటుంది, మా ఆవిడ అక్కడ ఉంటుంది, అక్కడి నుంచి నేను మరలా ఇంటికి తీసుకొని రావాలి. దాదాపుగా చాలా రోజులు నాకు ఏం శ్రమ కలిగిందంటేనండి, నా డ్యూటీ అయిపోయిన తర్వాత మా అత్తగారి ఇంటి దగ్గరికి వెళ్ళా. కొండ కింద నించున్నా, ఎక్కలేను కదా మరి నేను. కొండ కింద నించున్నాను. మా ఆవిడికి ఫోన్ చేశాను, కిందకి రా అమ్మాయి అని అన్నాను. కిందికి రమ్మంటే అరగంట అయినా రాదే. ఇదేమో మరి ఆడవాళ్ళకి ఏముంటుందో కానీ ఈ పుట్టిన్లలో అంత తొందరగా రారు. వెళ్ళేటప్పుడేమో వందే భారత్ లాగా వెళ్తారు, వచ్చేటప్పుడేమో ప్యాసింజర్ లాగా బయటకు వస్తారు. అలాగా వెళ్ళేటప్పుడేమో స్పీడ్గా వెళ్ళొద్ది, వచ్చేటప్పుడు మాత్రం స్లోగా వస్తుంది. అరగంట అయినా రావట్లే. అయితే కోపం వచ్చి ఒకసారి ఏం చేశానంటే, నా దగ్గర ఇంటి తాళం ఇంకోటి ఉంది. అయితే ఇంటికి వెళ్ళిపోయి ఎక్కడున్నామని ఫోన్ చేసింది. ఎప్పుడు గంట తర్వాత. ఎక్కడున్నా ఫోన్ చేస్తే ఇంట్లో ఉన్నాను, రేపు వస్తాను నేను దర్జాగా చెప్పేవాడిని. ఇలాగుందా నీ సంగతి అని చెప్పేసి ఒక 4 రోజులు అయిన తర్వాత నా బైక్ ఉన్న తాళం తీసుకెళ్ళి కాలువలో పడేసింది. ఇప్పుడు ఒకే కాఫీ ఉంది. ఇంకా నాకు కోపం వచ్చి ఏం చేశానంటే, తర్వాత వెంటనే ఇంకొక తాళం కొన్నా, కొత్త తాళం కొనేసరికి దాన్ని కూడా మరుసటి రోజు పడేసింది. ఇప్పుడు ఎన్ని తాళాలు కొన్నా ఎవరికి నష్టం? నాకే నష్టం. ఇంకా నాకేం చేయాలో అర్థం కాల. ఇంకా తాళాలు కొనడం మానేసా. ఇప్పుడు ఒకటే నిర్ణయం తీసుకున్నా, గంటైనా 2 గంటలైనా, అవసరమైతే 5 గంటలైనా చచ్చినట్టు కొండ కింద ఉండాలని నిర్ణయం తీసుకున్నా. కారణం ఏంటంటే, తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? మరి తాళాలు ఉంటే అధికారం అండి. మా ఇంటికి మా యజమానురాలు మా ఆవిడే. తాళాలు మీ దగ్గర ఉన్నాయా? మీ దగ్గరే ఉంటాయిలేండి. అయితే ప్రియుల, తాళాలు అధికారానికి సాదృశ్యంగా ఉన్నాయి. తాళాలు ఎవరి చేతుల్లో అధికారం ఉంటుంది? ప్రియులారా, ఈ తాళాలు మనకు దెయ్యాల మీద అధికారం ఇస్తుంది. ఈ తాళాలు మన సమస్యల మీదకి అధికారం ఇస్తుంది. ఈ తాళాలు మన సర్వ అంధకార శక్తుల మీద ఈ తాళాలు అధికారం ఇస్తాయి. ఈ తాళాలు పెట్టి నువ్వు దేన్నైనా ఓపెన్ చేయొచ్చు. ఈ తాళాలు పెట్టి నువ్వు ఏ సమస్యనైనా మూయవచ్చు, ఏ ఆశీర్వాదాన్ని నువ్వు తెరవచ్చు ఈ దావీదు ఇంటి తాళం ద్వారా. గనుక ప్రియులారా, మనం ఈరోజున ఈ దావీదు ఇంటి తాళాలను అడుగుదాం. ప్రభువా, దావీదుకి ఇచ్చిన తాళాలు మాకు కూడా ఆ ఇంట్లో మాకు కావాలని అడుగుదాం. దావీదు ఇంటి తాళము అధికారం కలిగిన తాళం అని. రెండవదిగా దీనికి ఉన్నటువంటి ఈ తాళం రెండవ లక్షణం ఏంటంటే స్థిరత్వం. ఏంటండి ఇది? స్థిరత్వం. దేవుడు స్థిరపరుస్తాడు. ఆయన ఈ ఇంటి తాళం ఉన్నవాడిని స్థిరపరుస్తాడు. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, చేతి పనులలోనూ, చదువులలోనూ, అన్ని విషయాలలో మనల్ని దేవుడు స్థిరపరుస్తాడండి. దేవుడు ఇంటి తాళం కనుక మనకుంటే, ఈ ఇంటి తాళం తీసుకొని దావీదు ఇంట్లో కనుక మనం వెళ్తే అక్కడ స్థిరత్వం అనే ఆశీర్వాదం అనేది ఉంది. మూడవదిగా ఈ దావీదు ఇంటి తాళానికి ఉన్న 3వ లక్షణం ఏంటంటే ఏముందండి? సింహాసనం ఉంది. మీకు విషయం చెప్పమంటారా? దావీదు తర్వాత రాజు ఎవరు? సొలొమోను తర్వాత అందరు రాజులే, కొడుకు రాజులే. అలాగే ఎక్కడ దాకా వచ్చిందంటే రాజరికము యేసు ప్రభువు వరకు వచ్చింది. అందుకని గుడ్డోడు ఒకడు అంటాడు, భిక్షగాడు, దావీదు కుమారుడా కరుణించు. యేసు ప్రభు శిలువ మీద ఏం రాశారంటే, యూదుల రాజుకు నజరేయుడైన యేసు అనే మాట రాశాడు. అంటే పిల్లలు దీవించబడతారు, పిల్లలు కలుగుతారు, పిల్లలు కలిగి దీవించబడతారు. మీకు ఇంకొక విషయం చెప్తాను చూడండి. ఒక స్త్రీకి గర్భం అనేది కూడా ఒక గది లాంటిదే. ఒక స్త్రీకి గర్భం అనేది కూడా ఒక గది లాంటిదే. దాన్ని మూసేవాడు దేవుడే, దాన్ని తెరిచేవాడు దేవుడే. తాళాలు దేవుని దగ్గర ఉన్నాయి.
ప్రియులారా, బైబిల్లో చాలా మాటలు మనం చూస్తాం. దేవుడు లేయా గర్భమును మూసెను, రాహేలు గర్భమును మూసెను అంటే అర్థం ఏంటంటే ఆయన తాళాలు ఆయన దగ్గర ఉన్నాయి. తర్వాత మనం కొన్ని విషయాలు మనం చూస్తాం. దేవుడు అబీమెలెకు ఇంటిలో గర్భములను తెరిచెను అని ఉంటుంది. తాళాలు ఆయన దగ్గర ఉన్నాయి. డాక్టర్ల దగ్గర ఈ తాళాలు లేవమ్మా. అలాగని హాస్పిటల్కి వెళ్ళొద్దని నేను చెప్పను. తాళాలు మాత్రం ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. దేవుని దగ్గర ఉన్నాయి. ఈ విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతాను. తాళాలు దేవుని దగ్గర ఉన్నాయి. కనుక ప్రియులారా, దేవుడు సంతానాన్ని దయచేస్తాడు, దేవుడు స్థిరపరుస్తాడు, దేవుడు ఆయన దీవిస్తాడు, ఆ సింహాసనాన్ని ఆయన స్థిరపరుస్తాడు. సింహాసనం దావీదు ఇంటిలో ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లని ఉంటుంది, సౌలు కుటుంబము అంతకంతకు నీరసనలో అని బైబిల్లో రాయబడి. సమయం లేదు, నేను ముగింపులోకి వస్తున్నాను. జాగ్రత్త గమనిస్తే దావీదు ఇంట్లోనికి చాలామంది వెళ్ళలేకపోతున్నారు, సౌలు ఇంట్లోకి వచ్చేస్తున్నారు. ఎంతకంతకు నీరసమైపోతున్నారు, దేవుని మందిరానికి రాలేకపోతున్నారు, దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు, దేవుని వాక్యానికి లోబడలేకపోతున్నారు. కారణం ఏంటంటే అందరి చేతుల్లో సౌలు ఇంటి తాళాలు ఉన్నాయి, దావీదు ఇంటి తాళాలు చాలా కొంతమంది దగ్గరే ఉన్నాయి. కనుక ప్రియులారా, మనందరి చేతికి దేవుడు దావీదు ఇంటి తాళాలు ఇచ్చునుగాక. ఆమేన్. కనుక దావీదు ఇంటి తాళాలు మనకు కావాలి. ఆఖరి తాళపు చెవిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా గమనిద్దామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. చాలండి. పేతురు ఒకసారి యేసుప్రభువు తన శిష్యుల్ని ఇలా అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అని అంటే, అందరూ నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని అడుగుతున్నాడు. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తారు. ఒక్కొక్కరు ఏమేమి మాటలు చెప్తారని అంటే, ఒకడేమో మీరు ప్రవక్త అని అనుకుంటున్నారా అని అంటాడు. ఇంకొంతమంది ఏమో మీరు ఏలి అనుకుంటున్నారు. ఇంకొంతమంది ఏమో బాప్తిస్మమిచ్చే యోహాను మీరే అని అనుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళు మీరొక ప్రవక్తనో, మీరొక శిష్యుడనో, మీరొక గురువనో, బోధకుడనో ఇలా మిమ్మల్ని గురించి అనుకుంటున్నారు అని అంటున్నారు. ప్రియులారా, యేసు ప్రభువుని ఆ పేతురు అడుగుతాడు, పేతురు నువ్వేమనుకుంటున్నావు, మీరేమనుకుంటున్నారు అని అడుగుతాడు. ఈ విషయము ఈ రోజున మిమ్మల్ని కూడా నేను అడుగుతున్నాను, యేసు ప్రభువుని మరి మీరేమనుకుంటున్నారు? చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా? యేసు ప్రభుని ఎలాగా నమ్ముకుంటున్నారు తెలుసా? దేవుళ్ళలో దేవుడు యేసు ప్రభుని అనుకుంటున్నారు. అమ్మా, దేవుళ్ళలో దేవుడు యేసు ప్రభు కాదు, యేసు క్రీస్తే దేవుడు. నేను స్తోత్రం చెబుతామా అండి? హల్లెలూయా. గనుక ఏదో గురువులో గురువు, మంచోళ్ళకి మంచోడు, ప్రేమలు చూపించేవాళ్ళు ప్రేమమయుడు, ఇలా కాదు మనకు కావాల్సింది. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయనే మార్గము సత్యము జీవమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, పునరుద్ధానుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆయన అద్వితీయ దేవుడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు అంటాడు, అవును ప్రభువా, నువ్వు దేవుని కుమారుడువు, నువ్వు సర్వలోకాన్ని ఆయన రక్షించడానికి వచ్చిన పాపుల రక్షకుడు, క్రీస్తువు, విమోచకుడు అని చెప్పంగానే, అవును పేతురు, శబాష్, భలే చక్కగా చెప్పావు, నన్ను చాలా అర్థం చేసుకున్నావు, ఇదిగో నీకు పరలోకపు తాళపు చెవులు ఇచ్చేస్తున్నాను అన్నాడు. ప్రియులారా, ఎవరైతే యేసు ప్రభువుని అలా నమ్ముతారో యేసు ప్రభు ఒక గది దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆ గది యొక్క తాళపు చెవులు మీకు ఇస్తాడు. ఆ గది పేరేంటంటే పరలోకపు తాళపు చెవులు. పరలోకపు తాళపు చెవులు. జాగ్రత్తగా గమనించండి, ఒక 2 నిమిషాలు జాగ్రత్తగా గమనించండి. చాలామంది ఏం చేస్తున్నారంటేనండి, ఈ పరలోకపు తాళపు చెవులు, పరలోకం అనేది అందరికి కావాలి, ఎవరికైనా పరలోకం కావాలి, అంతే కదండి. ఎవడైనా సరే నరకానికి వెళ్ళాలని అనుకుంటారా? ఎవరు అనుకోరు. చిన్నోడైనా, యవనస్తుడైనా, వృద్ధుడైనా చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారు. మన తెలుగోడైనా, తమిళోడైనా, హిందీ ఓడైనా, ఆస్ట్రేలియా వాడైనా, అమెరికా వాడైనా చచ్చిపోతే పరలోకానికి వెళ్ళాలని అనుకుంటారు. అంటే అందరూ వేటి కోసం ఎదురు చూస్తున్నారు అని అంటే, అందరూ వేటి కోసం ఆశపడుతున్నారు అని అంటే, పరలోకం యొక్క తాళపు చెవుల కోసం ఆశపడుతున్నారు. ప్రియులారా, ఈ తాళపు చెవుల కోసం అండి హిమాలయాలకు వెళ్ళి తపస్సులు చేస్తున్నారు. ఈ తాళపు చెవుల కోసం యజ్ఞ యాగాలు చేస్తున్నారు. కాబట్టి ఈ తాళపు చెవులని అందరికి కావాలి.
అందరికి కావాలి. అయితే ఈ తాళపు చెవులు ఎవరి దగ్గర అయితే ఉంటాయో అంటే యేసు ప్రభు అని ఎవడైతే తన నోటితో ఒప్పుకుంటాడో, తన హృదయమందు విశ్వసిస్తాడో, తన దుర్మార్గాన్ని విడిచి మారు మనసు పొందుతాడో, రక్షింపబడతాడో, వాడి చేతిలో ఈ పరలోకపు రాజ్యపు తాళపు చెవులు ఉంటాయి. కనుక ఈ తాళపు చెవులు ఉంటాయి. అయితే అందరూ ఏం చేస్తున్నారు అని అంటే తాళాలు ఉన్నాయనుకొని భ్రమపడుతున్నారు. చనిపోయిన తర్వాత పరలోకం దగ్గరికి వెళ్తున్నారు. పరలోకంలో ఏమైంది? తలుపు వేయబడి ఉంది. తాళం తీయడానికి ట్రై చేస్తున్నారు కానీ ఒరిజినల్ తాళం అది కాదు. అది వాళ్ళు డూప్లికేట్ తాళం తెచ్చుకున్నారు. ఏదో వేరే ఎవడో తాళం తయారు చేసిస్తే ఆ తాళం తీసుకుని వెళ్ళి దాన్ని తీయాలని ట్రై చేస్తున్నారు. కానీ అది అసలైన తాళం కాదు. ఒకసారి నేను నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళానండి. వాడు ఏం చేశాడనంటే రోడ్డు మీదనే ఆటో దిగంగానే, అరే నాకు డ్యూటీకి టైం అయిపోతుంది, ఇదిగో ఇంటి తాళం, రూమ్ తాళం ఇదిగో, నువ్వు వెళ్ళు రూమ్ తెరచని వాడు డ్యూటీకి వెళ్ళిపోయాడు. గంట జర్నీ చేసి వేరే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళి ఆ తాళం తీస్తుంటే ఆ తాళం రావట్లేదండి. ఎంత ట్రై చేసినా రావట్లా, లోపలికి వెళ్తున్నా కానీ తిరగట్లా. ఆ తర్వాత ఫోన్ చేస్తున్నాను, వాడు బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. ఫోన్ చేస్తున్నాను, నీకు ఇచ్చిన తాళం కరెక్టే, ఓపెన్ చేయని అంటున్నాడు. ఎంత ప్రయత్నించినా కానీ ఆ తాళం రావట్లా. గట్టిగా అరిచాను, పగలగొడదాం అనుకుంటున్నారు తాళం అన్నాడు. పగలగొట్టిన అది కొంచెం పెద్దది వేసాడులేండి, అదేమో పగలగట్లా. అక్కడ మరలా ఫోన్ చేస్తే ఇసిగిస్తే అప్పుడు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాడు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు. అదేంటంటే, సారీరా, నేను ఆఫీస్ తాళం నీకు ఇచ్చాను, ఇంటి తాళం నేను తెచ్చుకున్నాను అని అన్నాడు. వాడేవరా, నా తాళం వాడు నాకు ఇవ్వాల్సిన తాళం వాడి దగ్గర ఉంది, వాడు తీసుకోవాల్సిన తాళం నా దగ్గర ఉంది. అది ఓపెన్ అవ్వట్లా, ఇది ఓపెన్ అవ్వట్లా. అలాగా చాలామంది పరలోకపు తలుపు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు అని అంటే తాళాలు ఉన్నాయని భ్రమలోకి తప్పుడు తాళాన్ని తీసుకుని వెళ్తున్నారు. సరైన తాళము యేసు ప్రభువే. అందుకని యేసు ప్రభు అంటాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడును తాళాలు తీయలేడు. ముందు ఎవడు తాళాలు తీయలేడు. కనుక ప్రియులరా, ఆయన దగ్గర తాళాలు ఉన్నాయి. పరలోకం అనే తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయండి. ఇక్కడ ఒక విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. పేతురుతో ఒక మాట అంటాడు. ఏమంటాడు అని అంటే, ఆ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. 16వ అధ్యాయము 19వ వచ్చిన భాగంలో, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందును దేని బంధించుతావో అది పరలోకమందును బంధింపబడను, భూలోకమందు దేని విప్పుతావో అది పరలోకమందును విప్పబడను. పేతురు, ఈ తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. అయితే నువ్వు కింద ఏం చేస్తావో, నువ్వు కింద ఏం అడుగుతావో అది పరలోకంలో నేను ఆమెన్ అంటాను అని అన్నాడు. ఈ తాళపు చెవులు మన దగ్గర ఉంటే మనం సంఘంలో ఏదైతే ప్రార్థన చేస్తామో అది పరలోకం నుంచి జవాబు వస్తుంది, అది అక్కడ విడిపించబడుతుంది. గనుక ప్రియులారా, తాళపు చెవులు మన దగ్గర ఉన్నాయా? ఈ తాళపు చెవులు ఎలా ఉంటాయి మీకు చూపించమంటారా? చూడాలని ఆశ ఉన్న వాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. చిన్నగా చెప్పండి, మాకు వద్దా ఈ తాళపు చెవులు అనుకుంటున్నారా? ఎలా ఉంటాయి చూపించమంటారా? ఒక్కసారి మీ బైబిల్ని మూయండి, అందరూ మూసేసేయండి. మీ కుడి చేత్తో మీ బైబిల్ని ఎత్తి పట్టుకున్నారా? ఆ తాళపు చెవి ఇదే. దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. కొంతమంది దగ్గర ఈ తాళపు చెవులు లేవు. ఈసారి వచ్చినప్పుడు రేపటి నుండి తెచ్చుకోండి ప్రార్థనలకి. ఏంటిది? తాళపు చెవి తెచ్చుకోండి. దీని ద్వారా మనము జాగ్రత్త గమనించండి, జ్ఞానం అనే తాళపు చెవిని ఓపెన్ చేయొచ్చు. దీని ద్వారా మనము పాతాళపు ఆ ద్వారాలను ఓపెన్ చేసి బయటికి రావచ్చు. దీని ద్వారా మనము దావీదు ఇంటిని ఓపెన్ చేయొచ్చు. ఈ బైబిల్ ద్వారా మనము పరలోకాన్నే ఓపెన్ చేయొచ్చు. గనుక ఇది మనకు కనబడే తాళం ఇది. కనబడని పరలోకానికి కనిపించే తాళమే దేవుని వాక్యం. గనుక ఈ తాళపు చెవి ప్రతి హృదయంలో ఉండునుగాక. ఆమేన్.